సందేశం ఇవ్వాల్సిన బోనబండకు బోనాల పండుగ సందర్భంగా అత్తగా రాములమ్మ గారిని కోరుతున్నాం. కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ విశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా సోదరులకు, నాన్నలు, తమ్ముళ్ళు, అక్కడి వీళ్ళందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. బోనం వేసి అమ్మవారికి సమర్పణ జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమాన్ని బాబా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి అభివృద్ధి తెలియజేస్తున్నారు. అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మన వారికి సమర్పించారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి నిష్టగా కొంచెం ఉపవాసం ఉండి ఆ బోనం ఎత్తుకుని 10 కిలోమీటర్లు నడుస్తూ గుడికి రావడం జరిగింది. అది కమిట్మెంట్, ఆడబిడ్డలు కమిట్మెంట్. తెలంగాణ గురించి చెప్పాలంటే ఎప్పుడు నా తెలంగాణ బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని ప్రతిసారి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ తీసుకురావడం ఒక ఎత్తైతే తెలంగాణని కాపాడుకోవాలి, పరిపాలించాలి, ప్రజలకు ఏం కావాలో చేయాలి అని చాలా ముఖ్యం. అది ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ప్రభుత్వం కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, నేను ఒకటే కోరుతున్నాను, ఇది చేస్తాడు. కానీ ప్రజలకు మనం ఏం చేస్తామని చెప్పాం, అవన్నీ చేసి చేస్తే ప్రజలు మనం అని చెప్తాం. ఎందుకంటే మన మీద అంతా నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మన ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గాంధీ గారు. సో వాటిని ఇప్పుడు మేము మర్చిపోలేము. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక దుష్టశక్తులు తెలంగాణలో ప్రవేశిస్తున్నారు. మీకు గుర్తుందో లేదో 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, తెలంగాణలో దొంగలు పట్టారు, ప్రజలారా జాగ్రత్త, తెలంగాణ ఒక బంగారు బాటు కోసం తినడానికి వస్తారు అని చెప్పాను. గుర్తుందా? ఉందా? అక్కడే చెప్పాను. నేను కోటపడిలో గోనానికి వచ్చినప్పుడు చెప్పాను. అది స్టార్ట్ అయిపోయింది. కోసుకుని తింటున్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, తెలంగాణ పెడుతున్నారు. ఎవరు తెలంగాణ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో ఇక్కడ తీసుకురాస్తాం అనుకుంటున్న వాళ్ళు గొప్ప శక్తులని నేను చెప్తాను. వాళ్ళు ఒకటే వాళ్ళు చెప్పదలుచుకున్నాను, ప్రజలు ఉద్యమకాలు అందరం గమనిస్తున్నాం. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే, మీ మాటలు హక్కు ఉంటే, మీ నోరు మూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు తెలియదు, ఉద్యమకారులకు మాకు తెలుసు. ఈ రాష్ట్రం ఒక పవిత్ర రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న పవర్ ఇన్ని సంవత్సరాలు మేము ఈ రాష్ట్రంలో నడిచాం, పంచుకున్నాం, పోరాడాం, శత్రువుల మీద పోరాడాం. ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే కానీ అలాంటిది ఇవాళ దొడ్డిదారిలో వచ్చి తెలంగాణని కొంతమంది అనరాని మాటలు అంటుంటే మేమన్నీ గమనిస్తున్నాం. సరైన సమయంలో మాట్లాడుతున్న దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ఉద్యమకారులందరికీ ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రేమించాం, ప్రజల్ని ప్రేమించాం, ఆలోచించగలం. ఏ కీడు జరగకూడదనే నేను అమ్మవారిని ప్రతిసారి ఇప్పుడు కూడా తెచ్చున్నానన్నాను. 1 సంవత్సరం తెచ్చున్నామన్నాను, ముందు సంవత్సరం తెచ్చున్నాను. ఆ తెచ్చున్నాం అనే మాటలు నేను ఇంత పవిత్రమైన మాటలు. శత్రువుల్ని సంహారం చేయాలి, అమ్మవారిని నేను కోరుకుంటాను. తెలంగాణకి పూర్తి జరగకూడదు.
రాష్ట్రం కోసం. అలాగే శత్రువుల మీద సంహారం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి తనకి ఏం కావాలో చేసుకుంటుంది. అది ఈ రాష్ట్రం ఒక పవిత్రత పౌరవని ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసి ఏంటి, ఎలాగా ప్రజల ఆలోచన ఏంటి, ఏం కోరుకుంటున్నాను అని బాగా తెలియజేసిన వాడికి తెలుస్తుంది. ఏంటి నేను చెప్తున్నాను, దీక్షలో అమ్మవారి దీక్షలో శివదీక్షలో నా ప్రజలకు ఎప్పుడు ఏం జరగకూడదు. ఎవరైనా బతకచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ వీడు తన పెట్టాలి అనుకుని వీడు చేయాలనుకుంటున్న శక్తిలో వాళ్ళని అమ్మవారు నేనే చెప్పదలుచుకున్నాను. నా రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు నాకు ఇష్టం. అందుకే ఆడగడ్డలందరూ ఎంత నిష్ఠగా పూర్తి చేస్తారు. ఇంట్లో అందరూ బాగుంటారు, ఈ రాష్ట్రం బాగుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన తెలంగాణలో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి, రైతాంగాలు సంతోషంగా ఉండాలి. వాళ్ళని నిజంగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. వర్షం పడతానే కదా వచ్చే శ్రమలను ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, నీళ్ళు ఉంటాయి, అవన్నీ మంచి జరగాలి. ఆడపిల్లలు బాగుండాలి, ముఖ్యంగా యువకులు బాగుండాలి, యువకులు బాగుండాలి, మా తెలంగాణ బిడ్డలు బాగుండాలి, మా తెలంగాణ ఉద్యమకారులు బాగుండాలి, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను కాబట్టి ప్రజలారా మీరందరూ భక్తితో శ్రద్ధతో పూజ చేయండి. ఈ రాష్ట్రానికి ఇంకా మంచి చేయాలని, రాష్ట్రం కోసం కూడా బాగా పూజ చేయాలని అన్నలు తమ్ముడు అక్కడి చెల్లి అందరినీ నేను కోరుతున్నాను. నేను అదేవిధంగా బాబా కూడా ప్రతి సంవత్సరం బాగా చేస్తాను, ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. వారికి నా ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం పండుగ పూట ఎక్కువ రాజకీయం మనం మాట్లాడటం, కానీ కొన్ని విషయాలు నేను చెప్పాను, నా మనసులో మాట్లాడతాను. నా తెలంగాణకి సమకూడదని నేను కోరుకుంటున్నాను. మిగతా విషయాలన్నీ చూస్తున్నాం, వింటున్నాం. సరైన సమయం అప్పుడు మాట్లాడతాను. వాళ్ళు తీరు చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం పద్ధతిలో ఉంది, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చేసి మాట్లాడితే ఎవరు తీసుకోండి కూడా వాళ్ళని హెచ్చరిస్తూ అలా చేసుకుంటాను. జై తెలంగాణ! జై తెలంగాణ!